హర మహాదేవ అందరికీ శుభం జరగాలని కోరుకుందాం. మీరు ప్రేమించిన వ్యక్తి మీ నుంచి దూరం అవుతున్నారా? రోజు రోజుకి మీ మధ్య గొడవలు పెరుగుతున్నాయా? అయితే ఇలా చేయండి. సుగంధాన్ని వెదజల్లే ఒక పరిమళం తీసుకురండి. అంటే ఒక పర్ఫ్యూమ్, అది కూడా మల్లెపూల సెంట్ ఉండాలి. అది తీసుకొచ్చి మీ అరచేతిలో రాసుకొని బాగా 2 చేతులు రబ్ చేసుకుంటూ ఓం నమో కాలభైరవాయ నమః అని 11 సార్లు, ఓం నమో కాళికాయ నమః అని 11 సార్లు జపించండి. జపించి మీ ప్రేమికురాలు లేదా ప్రియుడి పేరు తలుచుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తీపి ప్రసాదంగా నివేదించండి. ఇలా మీరు ప్రతిరోజు చేస్తున్నా, లేకపోతే అమావాస్యకి చేస్తున్నా, మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గి ఇద్దరిలో ప్రేమ సఖ్యత పెరుగుతాయి. హర హర మహాదేవ. హర మహాదేవ అందరికీ శుభం జరగాలని కోరుకుందాం. మీరు ప్రేమించిన వ్యక్తి మీ నుంచి దూరం అవుతున్నారా? రోజు రోజుకి మీ మధ్య గొడవలు పెరుగుతున్నాయా? అయితే ఇలా చేయండి. సుగంధాన్ని వెదజల్లే ఒక పరిమళం తీసుకురండి. అంటే ఒక పర్ఫ్యూమ్, అది కూడా మల్లెపూల సెంట్ ఉండాలి. అది తీసుకొచ్చి మీ అరచేతిలో రాసుకొని బాగా 2 చేతులు రబ్ చేసుకుంటూ ఓం నమో కాలభైరవాయ నమః అని 11 సార్లు, ఓం నమో కాళికాయ నమః అని 11 సార్లు జపించండి. జపించి మీ ప్రేమికురాలు లేదా ప్రియుడి పేరు తలుచుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తీపి ప్రసాదంగా నివేదించండి. ఇలా మీరు ప్రతిరోజు చేస్తున్నా, లేకపోతే అమావాస్యకి చేస్తున్నా, మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గి ఇద్దరిలో ప్రేమ సఖ్యత పెరుగుతాయి. హర హర మహాదేవ. హర మహాదేవ అందరికీ శుభం జరగాలని కోరుకుందాం. మీరు ప్రేమించిన వ్యక్తి మీ నుంచి దూరం అవుతున్నారా? రోజు రోజుకి మీ మధ్య గొడవలు పెరుగుతున్నాయా? అయితే ఇలా చేయండి. సుగంధాన్ని వెదజల్లే ఒక పరిమళం తీసుకురండి. అంటే ఒక పర్ఫ్యూమ్, అది కూడా మల్లెపూల సెంట్ ఉండాలి. అది తీసుకొచ్చి మీ అరచేతిలో రాసుకొని బాగా 2 చేతులు రబ్ చేసుకుంటూ ఓం నమో కాలభైరవాయ నమః అని 11 సార్లు, ఓం నమో కాళికాయ నమః అని 11 సార్లు జపించండి. జపించి మీ ప్రేమికురాలు లేదా ప్రియుడి పేరు తలుచుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తీపి ప్రసాదంగా నివేదించండి. ఇలా మీరు ప్రతిరోజు చేస్తున్నా, లేకపోతే అమావాస్యకి చేస్తున్నా, మీ ఇద్దరి మధ్య గొడవలు తగ్గి ఇద్దరు